వచ్చేటువంటి అవకాశం మనకి వచ్చింది అని చెప్పేసి ఆ దానియేలుతో పాటుగా ఆ సింహాలు కూడా ఆ రోజు రాత్రి అక్కడ ఆయన్ని స్తుతించుంటాయి. లేదంటే మనిషి ఎదురుగా కనబడితే, ఆహారం ఎదురుగా కనబడితే అసలు ఆగుది అండి. మరి చూడండి, నోవాహు దగ్గరికి ఎలా వచ్చినాయండి? ఎవరో చెప్పినట్టుగా చక్కగా రెండు జంటగా. దేవుడు చేసే కార్యాలు మనకంటే ముందుగా బహుశా పశువులకు కూడా తెలుస్తాయట. అలాగే మరి దేవుని కృపను బట్టి ప్రియమైన దేవుని ద్వారా దానియేలు చేసిన ప్రతిరోజు అలవాటుగా చేసిన ప్రార్థన ఆ రోజు సింహాల నోళ్ళని ఏం చేసినట? మూసివేసి. మరి సహోదరులు షడ్రకు మెషక్ అభిజ్ఞగోళ్ళు చేసిన ప్రతిరోజు వారు చేసిన ప్రార్థన అగ్నిగుండాన్ని సైతం వారి శరీరాలకు అంటకుండా చేసి. అందుకే అన్నాడు ప్రియమైన దేవుడు, నీ ప్రార్థన నీ ఆరాధన నీ అంగలార్పు నీ కుటుంబానికి ఒక కంచెలాగా ఉంటుందా లేదా? నీ ప్రార్థన నీ కుటుంబానికి ఒక భరోసానిస్తుందా? నీ ప్రార్థన నీ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తుందా? నీ కుమార్తె నీ కుమారుడు ఎగ్జామ్కి వెళ్తాను, నా తల్లి నా గురించి ప్రార్థన చేసేదిలే, నేను ఖచ్చితంగా పాస్ అవుతాడు అనేటువంటి ఒక ఆలోచన నీ బిడ్డకి నీ ప్రార్థన ఇస్తుందా? బలహీనంగా ఉన్నప్పుడు నీ భర్త పడుకుంటే నా భార్య ప్రార్థన చేస్తుంది, ఉదయానికల్లా అంతా సెట్ అయిపోద్దనే ఆలోచన నీ భర్తకు వస్తుందా? నీ వల్ల, నీ ప్రార్థన వల్ల. ఇదిగో నా సంఘం నిమిత్తము నేను ప్రార్థన చేస్తే ఇదిగో నూతన ఆత్మలు వస్తున్నాయి అనే ధైర్యం నీ ప్రార్థన నీకు ఇచ్చిందా? ఈ నెల ఇద్దాం, ఈ సంవత్సరం ఇద్దామని మీ భర్త యొక్క బాప్తీస కార్యక్రమాన్ని ముందుకు జరిపేస్తున్నావు. నా ప్రార్థన నా భర్తను మార్చగలదన్న ధైర్యాన్ని నీ ప్రార్థన నీకు ఇస్తుందా? ఈరోజు నేను ఈ సంవత్సరం నేను 10th క్లాస్ రాస్తున్నాను, మరి నేను ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వగలన్న ధైర్యం నీ ప్రార్థన కీర్తన నీకు ఇస్తుందా? నీ ఆ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇవ్వకపోతే మనం ప్రార్థన చేసిన ఉపయోగం ఉందా? నాకు పనున్నా లేకపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడు అన్న ధైర్యం నీ ప్రార్థన నీకు ఇవ్వగలుగుతున్న సహోదరుడా, తమ్ముడా? చెప్పండి. నా తల్లి ఆసుపత్రిలో ఉన్నా పర్లేదు, వైద్యులు వైద్యం చేస్తున్నా పర్లేదు, వారికి తోడుగా నా దేవుడు ఉన్నాడు, ఎందుకంటే నేను ప్రార్థనతో నా దేవుడిని నేను ఆహ్వానించానన్న ధైర్యాన్ని నీ ప్రార్థన నీకు ఇవ్వగలుగుతున్నా. ఎందుకు ఈ మాట నేను పదే నొక్కి చెప్తున్నానంటే, నీ ప్రార్థనను బట్టే నీ అంగలార్పు జీవితం మార్చిపోతున్నాను. నీ ప్రార్థనను బట్టే నీ కన్నీటిని ఆయన ఆనందంగా మార్చిపోతూ ఉన్నాడు. నీ ప్రార్థన బట్టి అధికమైన కష్టాల్లో నుంచి అధికమైన ఆనందంలోనికి దేవుడు నిన్ను మార్చిపోతూ ఉన్నాడు. నలిగిపోయిన నీ ఆత్మకు నీ ప్రార్థన బట్టి ఆయన సంతోష వస్త్రమును ధరింపజేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనను బట్టి నేను అంటున్నాను, రోడ్డుగా చెబుతున్నాను, దైవజనుడిగా, మీ ప్రార్థనను బట్టి ఈ సంఘం యొక్క క్షేమం ఆధారపడి ఉన్నది. కేవలము మీ ప్రార్థనను బట్టి. అయ్యగారు రావాలి, వాళ్ళు ఏదో చేయాలని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలు ఈ స్థలంలో ఎంత అగ్ని చేత రగిలించబడితే అంతమందితో దేవుడి సంఘాన్ని నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి? ఏం చేయాలి? ప్రార్థనా ధూపం నిరంతరము మండుతూనే ఉండాలి, ఆరకూడదు. అది ఆరిందా మన ఆత్మీయ బతుకులు ఆరిపోతాయి, తద్వారా భౌతిక బతుకులు ఆరిపోతాయి, కష్టాలు తీరవు, బాధలు తీరవు, అన్నీ ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. బట్ భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకి పడదు, పిల్లలంటే పడదు, పిల్లల మాట వినరు, భర్త మాట వినడు, బిడ్డలు చేయగాలిపోతున్నారని తల్లిదండ్రులకు బాధ, నన్ను అడ్డగిస్తున్నారేమో అని చెప్పేసి పిల్లలకు బాధ, అరే కుటుంబంలో పెద్దగా నేను ఉన్నాను నన్ను పట్టించుకోవట్లేదని ఒక బాధ.
కుటుంబాల్లోని ఒకరికొకరు పడక, కుటుంబ కలహాలు అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. వీటన్నిటికీ కనుక ఒకే ఒక పరిష్కారం ఏంటయ్యా అంటే మైండ్ ప్రార్థన. నువ్వు ఎంత కన్నీరు గారుస్తావు, ఎంత మోకరిస్తావు, ఎంత దేవుని ఎదుట దిగజారిపోయి ప్రార్థన చేస్తావు, లేదా తగ్గించుకుని ప్రార్థన చేస్తావు, ఎంత నమ్మకముగా దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంత ఇదిగా నిన్ను అధికమైన సంతోషముతో నింపునుగాక. అవన్నీ జరగాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇవన్నీ జరగాలంటే ప్రార్థన మాత్రం మనము విడిచిపెట్టద్దు. శిష్యులు అడిగారు, అయ్యా మా వల్ల ఎందుకు కాలేదు? ప్రార్థన పెట్టింది. మోకరించు, ప్రార్థన చేయి. ఆగరు మోకరించింది, ప్రార్థన చేసింది. దేవుడు వచ్చి ఆగరుతో మాట్లాడాడు. అబ్రహాము దుఃఖించి ప్రార్థన చేశాడు. దేవుడు వచ్చి ఆగరుతో మాట్లాడాడు. ప్రార్థించిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా భక్తులు కార్యాలను చూశారు. మరి నువ్వు నేను ఎందుకు చూడలేకపోతున్నావు? వాళ్ళకి ఏమన్నా 4 కాళ్ళు ఉన్నాయా, 4 చేతులు ఉన్నాయా? చెప్పేసి వాళ్ళకి మనుషులే కదా, అవునా కదా? అందుకే పెద్దలు అంటారు ఏమని, వారు కూడా ఏలియా కూడా, వర్షాన్ని ఆపిన ఏలియా కూడా మన వంటి మనుషులే. కానీ వాళ్ళు జయించారు, మనం జయించలేకపోతున్నాం. గల కారణం ఏంటయ్యా అంటే దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, దేవుడు అంగలార్పును నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం.